ఈవినింగ్ కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక చేతిలో ప్లేట్ పెట్టి టేస్ట్ చేసి చెప్పమనేది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ రోజు వీడియోకి కర్త కర్మ క్రియ అంతా మా చెల్లె అనమాట. ఇంటికి వచ్చేసరికి చపాతీని కట్ చేసి వెజ్ నూడిల్స్ చేసింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్రాసెస్ కొంచెం పెద్దదైనా ఈజీగా చెప్పేస్తాను చూడండి. ముందుగా చపాతీ పిండిని కలిపి పక్కన పెట్టుకోండి. పిండి నానేలోపు మీకు కావాల్సిన వెజిటేబుల్స్ ని కట్ చేసి పక్కన పెట్టుకోండి. గార్లిక్ మాత్రం అస్సలు మర్చిపోద్దు. మన రెసిపీలో వెరైటీ ఇదే అనమాట. ఎవరైనా పిండి రుద్దాక ఆయిల్ వేస్తారు, కానీ మనం మాత్రం వాటర్ లో వేయాలి. 2 minutes తర్వాత బయటికి తీసి చల్లారాక ఆయిల్ పూసి రోల్ చేసి కట్ చేసుకోవాలి. మా చెల్లి ఈ రెసిపీ మొత్తం ఇన్స్టాగ్రామ్ లో చూసి ఇన్స్పైర్ అయ్యి చేసింది. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకున్న తెల్లగడ్డ వేసి తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని వేసేయాలి. ఎప్పుడైనా నీళ్లు పోసి మ్యాగీ చేయమంటేనే మొహం మార్చుకునే మా చెల్లి ఇంత పెద్ద రెసిపీ చేసినట్టు నాకే నమ్మశక్యంగా లేదు. వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక మనమే కొత్తగా తయారు చేసుకున్న నూడిల్స్ లాంటి నూడిల్స్ ని వేసి సోయా సాస్ చిల్లీ సాస్ వేసి అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీలో టిప్ ఏంటంటే ఏం వేసుకున్నా కానీ మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. తర్వాత కొంచెం కెచప్ పిజ్జా సాస్ కూడా వేసుకోవాలి. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ వేయడం మర్చిపోయాం కదా. సాల్ట్, ధనియాల పొడి, కారపొడి, చికెన్ మసాలా ఇవన్నీ వేసి మిక్స్ చేసి 5 minutes తర్వాత టాస్ చేసి దించేసుకుని తినేయడమే.